హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ వెళ్ళారు, నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది, సూపర్ అనిపించింది. సూపర్ అంటే ఈజీ అంటే కామనర్స్ వాళ్ళ గురించి కాదు, ఒక షో హౌస్ అయితే అదైతే సూపర్ ఉంది. మీకేమనిపించిందో చూడండి. ఈరోజు బిగ్ బాస్ దాంట్లో ఏముందంటే రెమ్యునేషన్ ఎంత, ఎవరెవరికి ఎంత రెమ్యునేషన్ ముందు గురించి మాట్లాడాలంటే ముందు ఒక వారం మాట్లాడాలి. రెమ్యునేషన్ ఇప్పుడు సెలబ్రిటీని బట్టి రెమ్యునేషన్ ఉంటుందంట. ఇప్పుడు మన కామనర్స్ ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు, కామనర్స్కి రెమ్యునేషన్ ఇచ్చారా ఇవ్వలేరా, సెలబ్రిటీస్కి ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు అనేది మనం చూసుకుందాం. ఒక్కొక్కరి గురించి ఫస్ట్ వద్దాం. భరణి గారికి 3.15 lakhs ఫర్ వీక్. అర్థమైందా? 3.15 lakhs ఫర్ వీక్, 1,00,000 ప్లస్ 1,15,000 అనుకుంటా, దగ్గర 3,15,000 1 వీక్కి. అంటే బయట ఆయన సినిమాలు తీయడం, అట్లా సినిమాలు అయినా సీరియల్ అయినా ఆయన చాలా ఫేమస్ ఉన్నాడు కాబట్టి హై రెమ్యునేషన్తోనే భరణి గారిని పిలుచుకొచ్చాడు. ఆయన తీసే సినిమాలు అయినా అవైనా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆయన మంచి బాహుబలి సినిమాలు ఆయన చేసిందంటే ఎట్లుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కాబట్టి భరణి గారికి 3 లక్షల ప్లస్ 1 వీక్కి. తర్వాత ఆశా షైని 50 సినిమాలు తీసిందంట. 50 సినిమాలు ఆమె పెద్ద పెద్ద స్టార్స్తో, పెద్ద పెద్ద హీరోలతోనూ తీసింది. లక్ష పాప అది మనకు తెలిసిందే, పెద్ద పెద్ద సినిమాల వాళ్ళతో తీసింది. ఆమెకు ఫర్ వీక్ 3 lakhs. ఘోరం అనిపించింది నాకైతే. ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ స్టోరీ కూడా ఉంటుంది. ఇంకొకటి, ఆమెకు అంత తెలుగు వస్తలేదు పాపం. నాకైతే నిజంగా ఈరోజు కొంచెం లైవ్లో కూడా చూశాను కదా, తెలుగు వస్తలేదు. ఇంకా ఆమె నార్మల్గా ఉంటుంది. ఆమెకి పర్ వీక్ 3 lakhs అంట. ఆశా షైనికి 50 సినిమాలు తీసింది. ఒక పెద్ద సెలబ్రిటీస్తో చాలా మంచి బాలయ్య వీరులాంటి సినిమా తీసింది కాబట్టి ఆమెకు హై రెమ్యునేషన్, సూపర్ నైస్ పర్ వీక్. ఇంకొకటి, వీళ్ళు పెద్ద ఏజ్ 46, ఆమెకు 46 years. ఆమె ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి ఆమెది అంటే ఒక 3 weeks 2 weeks ఉంటారు కాబట్టి వీళ్ళకి హై రెమ్యునేషన్ ఉంటుంది. అది హై నైస్. అది ఆమెకు సంజనకు 2.75 lakhs అంటే 2,75,000 ఫర్ వీక్. ఈమె కూడా కొన్ని సినిమాలు బాగా చేసింది, అక్కడ కూడా చాలా ఫేమస్. ఆమె చాలా మంచిగా ఉంటే అందరితోనే కలుపుకోలుగా ఉంటుంది, అదైతే హైలైట్ అనిపించింది. ఆమెకు 2.75 lakhs. కొన్ని సినిమాలు కూడా తీసింది, మంచి షోలు, కన్నడ, తెలుగు. అక్కడ నిజంగా తెలుగుతనం ఒట్టునట్టుంటుంది. ఆమె అంత బాగా వచ్చింది, నాకు వచ్చినప్పుడు అయితే సూపర్ అనిపించింది. ఇప్పుడు కూడా డ్రెస్సులు కొంచెం బాగానే వేసుకుంటుంది అనుకో. చిన్న పిల్లలు ఆమె బాగాలేంతనం నుంచి వచ్చిందని కూడా అంటున్నారు. మళ్ళీ చూడాలి, ఫ్యూచర్లో పోతుంటే చెప్తుంటుందో ఎట్లుంటుందో ఏమో చూడాలి. తర్వాత రీతు చౌదరి కాంట్రవర్సీ అంటే రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరికి ఫర్ వీక్ 2.75 lakhs. సేమ్ సంజన గౌరికి ఎంతనో రీతు చౌదరికి. కొన్ని బెట్టింగ్ యాప్స్లో, కొన్ని విషయాల్లో, అన్నిట్లో ఆమె కొన్ని బాగా ఆమె ఇన్సూరెన్స్ కూడా బాగా ఏందో కొన్ని కోట్ల ఆస్తి అది ఇది అని అన్నారు కదా, ఆమెకు బాగా కాంట్రవర్సీ అయిపోయింది. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫేమస్. ఆమె ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రెండింగ్ ఉంటుంది. అందుకే రీతు చౌదరికి 2.75 lakhs. తర్వాత సుమన్ శెట్టి అంటేనే నిజంగా ఒకప్పుడు సుమన్ శెట్టి ఎవరో, ఇప్పుడైనా సుమన్ శెట్టి అంటే జయం సినిమా ఇట్లాంటి సినిమాలు చాలా చాలా ఫేమస్. ఆయన మంచి సినిమాలు తీశారు, చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా మంచిగా మీన్స్ ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తే ఆయన చాలా కామెడీ ఉన్న సినిమాలు తీసిన, అది హైలైట్. ఆయన కూడా 2.25 lakhs అంటే 2,25,000 ఫర్ వీక్. తర్వాత ఇమాన్యుయల్ ఫస్ట్ చాలా జబర్దస్త్ ఉంటుండే, జబర్దస్త్ నుంచి ఇటు నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేసిండు. కుక్ విత్ జాతిరత్నాలు చేసిండు, చాలా. ఇంకా కుక్ విత్ జాతిరత్నాలు
చెప్తున్నా, సారీ ఫ్రెండ్స్. మా పరివారము, కేబికేజీ ఇదన్నీ చేసింది కదా కుదిమైనలు, చాలా మంచిగా చేసిండు. ఆయన కూడా 2.25 lakhs ఈయన కూడా. అందరికన్నా మొత్తం హై రెమ్యునరేషన్ గురించి తర్వాత చెప్తే తనుజకు ఫర్ వీక్ 2.5 lakhs, అర్థమైందా? 2.5 lakhs. తర్వాత షష్ఠి వర్మకు ఫర్ వీక్ 2.5 అంతే, 2.5 lakhs. తర్వాత రాము రాథోడ్కి 2 lakhs. షష్ఠి వర్మ బాగా కొరియోగ్రాఫర్, ఆమె పుష్ప సినిమాలో ఆమె మంచి ఒక కొరియోగ్రాఫరు, ఒక కొంచెం కాంట్రవర్సీ అవన్నీ చూసిందే ఆమెకు అంత. తనుజ ముద్దబందరం సీరియల్ ఒక ఫేమస్ సీరియల్, ఆమెకు కొంచెం మంచి సీరియల్, ఒక ఫేమ్ ఉన్న ఆమె. తర్వాత ఒక విషయం చెప్తాను, తర్వాత కామనర్స్కి నిజంగా రెమ్యునేషన్ ఇస్తురా అని చాలామంది అన్నారు. లాస్ట్ కొన్ని సీజన్లో కామనర్స్కి ఉట్టి ఇచ్చేసిందంట, ఉట్టినే అన్నారంటే పాపం. కానీ ఈ సీజన్లో కామనర్స్కి అందరికి ఒకటే మనీ, వీక్కి 70,000 అంటే 1 monthకు 3 lakhs. నిజంగా అందరు అంత సంపాదించారు. ఓకే, సాఫ్ట్వేర్ ఆ మనీష్ ఒక్కరు సంపాదించవచ్చు, కానీ వీళ్ళకు 1 month సోల్జర్కి 1 monthకు 3 lakhs వస్తాయా? అంత లేదు. అందుకే నేను చెప్తున్నా, ఓకే నైస్, సూపర్. కానీ ఓకే, కామనర్స్ అందరూ ఏదో వర్క్ చేసుకునే వాళ్ళకే, కానీ ప్రతి ఒక్కరికి 1 week ముందే మనీ వేస్తారంట. ఎందుకంటే బట్టలు అవన్నీ తెచ్చుకోమని చెప్పారు కదా, దానివల్ల వాళ్ళకు 1 week ముందే బట్టలు వేస్తారంట. అది నాకు బాగా అనిపించింది. అయ్యో నిజంగా అదైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా బట్టలు తెచ్చుకున్నారు. ఇదంతే కామనర్స్కి ఇంత రెమ్యునరేషన్. తర్వాత ఇప్పుడు ఒకటి మాట్లాడదాం, బిగ్ బాస్ హౌస్ హోమ్ టూర్ చేశారు కదా, ప్రియాంక, విష్ణుప్రియ, అమర్దీప్, ఫుల్ కామెడీ. నాకైతే చాలా నచ్చింది. హోమ్ టూర్ చాలా బాగా చేశారు. కానీ ఒకటేమనిపించింది అంటే, మనం ఎపిసోడ్ ముందు స్టార్ట్ అవుతున్నప్పుడే అది హోమ్ టూర్ చేసినాక నాగార్జున సార్ ఏం చేస్తారు అని అట్లా ఉండింటే అది సూపర్ ఉంటుండే. ఇట్లా వాళ్ళు ఒక డే తర్వాత వాళ్ళ హోమ్ టూర్ అని 9 minutes మళ్ళీ పంపించారు. అది నాకైతే ఏమంత మంచిగా అనిపించలేదు. వాళ్ళు ఏం లేవు, ఇల్లుని చూపించారు. ఇల్లు చాలా బాగుంది, అదైతే ఓకే. కానీ వీళ్ళు మా సీజన్ ఎట్లుంది అంటే అమర్దీప్ అంటారు, నువ్వు పృథ్వీ తప్ప వేరే ఏదైనా మాట్లాడమ్మా తల్లి అని అమర్దీప్ అంటారు. అది ఫన్ వేలు అంటారు, అది సూపర్ నైస్. ఇంకా మొత్తం బిగ్ బాస్ హౌస్ చూపించినాక ఇంకా అందరు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంతా హోమ్ అంతా చూపిస్తారు. నిజంగా రెమ్యునేషన్ ఎట్లా ఉందో, హోమ్ టూర్ ఎట్లుందో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం